హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మన ఛానల్ నేము రత్నా ముచ్చట్లండి. మీరు గనక మన ఛానల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తున్నట్లయితే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక చిన్న లైక్ ఇచ్చి మీ సపోర్ట్‌నైతే కామెంట్ రూపంలో నాకైతే ఇవ్వండి. ఇంకా ఈరోజు వ్లాగ్ ఏంటంటే నాకు నైట్ నుంచి నెక్స్ట్ డే నైట్ వరకు నేను చేసుకున్న కొన్ని పనులనైతే మీతో షేర్ చేసుకుంటున్నాను. నా డే రొటీన్ ఎలా ఉంటదో కూడా మీతో వీలైనంత వరకైతే షేర్ చేసుకున్నాను. సరే ఇక్కడైతే పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత వాళ్ళకి స్నానాలు అవి చేయించేసి ఇంకా హోంవర్క్‌లు కంప్లీట్ అయిపోయాయి. నైట్ డిన్నర్ కూడా పెట్టేసాను. ఒక హాఫ్ అన్ అవర్ నుంచి 1 అవర్ వరకైతే వాళ్ళకి స్క్రీన్ టైమ్ అయితే ఇస్తాను. మాక్సిమం 9 లోపే ఇంక టీవీ అయితే ఆపేసేస్తాను. ఇంక వాళ్ళైతే టీవీ చూస్తా ఉన్నారు. ఇంక ఇంట్లో పనులన్నీ కూడా కంప్లీట్ అయిపోయాయి. అంటే అందరూ డిన్నర్ చేసేసారు. ఇంక డిన్నర్‌కి సంబంధించిన కొన్ని గిన్నెలు అవి ఉంటే అవన్నీ సింక్‌లో ఉండిపోయాయి. ఇంక ఎటు వాటితో పాటు ఇక ఇది కూడా క్లీన్ చేసుకుందాం అని చెప్పేసి క్లీన్ చేస్తా ఉన్నాను. మనం కిచెన్‌లో ఎంత క్లీన్ చేసినా, ఎంత ఆర్గనైజ్డ్‌గా పెట్టినా కానీ నెక్స్ట్ 2 డేస్‌కి అయితే అదంతా కూడా మెస్సీ అయిపోతా ఉంటది. ఇంకా మా ఇంట్లో పరిస్థితి కూడా అంతేనండి. ఎక్కడ పెట్టినవి అక్కడైతే ఉంచను. అటు ఇటు, ఇటు అటు మారుస్తూ ఉంటాను. ఇంకా ఆ రోజే నైట్ కూడా ఏం చేశానంటే నేను వర్క్ గానీ, ఇంట్లో వర్క్ గానీ మాక్సిమం డే టైమ్ అయితే నాకు అంత ఓపిక, అంత ఇంట్రెస్ట్ కూడా అనిపించదు మెయిన్‌గా చెప్పాలంటే. ఇంకా ఆ రోజైతే నైటే వర్క్ కూడా పెట్టాను. ఒక వర్క్ ఉంటే సరే పెడదామని చెప్పేసి పెట్టాను. మిషన్ కొంచెం రిపేర్ వచ్చినట్లుందండి. పైన సౌండ్ వస్తా కింద ఇలా బాబిన్‌లో థ్రెడ్ అయితే ఇరుక్కుంటూ ఉంది. ఇంకా అవన్నీ క్లీన్ చేసేసుకొని నేను స్నానం చేసి పడుకునేపాటికి 11:30 అయిపోయింది. ఇంకా పొద్దున్నే 5కి మాక్సిమం లెగుస్తాను. 5కి లేచినా కూడా ఇంక బయట పనులేం పెట్టుకోను. మాక్సిమం పిల్లలకి కావాల్సినవే ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాను. అంటే వాళ్ళకి మధ్యాహ్నానికి లంచు, స్నాక్స్ అలాగే మార్నింగ్ బ్రేక్‌ఫాస్టు ఇవన్నీ కూడా వితిన్ 5కి లేసి 7:30 లోపు అన్నీ అయిపోవాలి. ప్లస్ పిల్లలకి స్నానాలు, బ్రేక్‌ఫాస్టు ఇది ప్రతి ఇంట్లో ప్రతి మదర్ చేసే పనే. కాకపోతే నాకేంటంటే కొంచెం ఓపిక తక్కువ గదండీ! ఇంకా అందుకని ఇవన్నీ చెప్తున్నాను. ఇంకా తర్వాత అవన్నీ ఫ్రిడ్జ్‌లోంచి బయట పెట్టేసి బియ్యం నానబెట్టేసాను. ఇంక నేను వెళ్ళి కొంచెం ఫ్రెష్ అయ్యి డ్రెస్ అయితే చేంజ్ చేసుకొని వచ్చేసాను. ఈలోపు మా పిల్లలు కూడా లేచారు. నేను మాక్సిమం 5కి లేస్తే వాళ్ళు 5:10 కల్లా లేస్తారు. నేను లేచిన వితిన్ 10 మినిట్స్‌లో అయితే మా పిల్లలైతే లేస్తారు. ఇంకా ఆ రోజు మధ్యాహ్నానికి ఏం చేస్తున్నావు? బ్రేక్‌ఫాస్ట్ ఏంటని అయితే ఎంక్వైరీ చేసి వెళ్తున్నారు. ఇంకా వాళ్ళకి కావాల్సినవన్నీ చెప్పేసాను. ఇంక వాళ్ళు బయటికెళ్ళేసి కొంచెం బ్రష్ అవి చేసేసి మెయిన్‌గా నాకున్న అలవాటు నుంచి మా పిల్లలకి నేర్పించిందేంటంటే మార్నింగ్ లేవగానే హాట్ వాటర్ అయితే పెట్టేస్తాను. నేను తాగటం చూసి వాళ్ళు కూడా తాగుతున్నారు. ఇంకా వాళ్ళు కూడా తాగేసిన తర్వాత అయితే వాష్‌రూమ్‌కి అయితే వెళ్తారు. ఇంకా నెక్స్ట్ ఎటువంటి టెన్షను ఏమీ ఉండదు కదా! సరే అని చెప్పేసి ఇక్కడైతే జీరా రైస్ అయితే ప్రిపేర్ చేస్తా ఉన్నాను. నా వీడియోస్‌ని మీరు కొంచెం గజిబిజిగా అలా ఉంటది కదా! ఎందుకు అంటే నా దగ్గర ప్రాపర్ ఎక్విప్‌మెంట్ అయితే ఏమీ లేదండి. అంటే ట్రైపాడ్ సెట్టింగ్ అయితే ఏం లేదు. కొంచెం రీచ్ ఉన్నాక తీసుకుందామని జెప్పేసి ఆగాను. ముందుగానే తీసుకొని మనీ అంతా వేస్ట్ చేయడం ఎందుకులే, మనకి రీచ్ ఎలా ఉంటది, ఏంటి అనేదైతే తెలీదు కదా యూట్యూబ్‌లో. అందుకని జెప్పేసి నేనైతే ముందే ఇన్వెస్ట్ చేయాలి అనుకోలేదు. పర్లేదు మనకి ఒక 172 మెంబర్స్ వరకైతే సబ్స్క్రైబర్స్ అయితే ఉన్నారు. ఇంకా వస్తారు. నన్ను కూడా అందరిలాగానే ఆదరిస్తారు అనే నమ్మకంతో అయితే ఒక చిన్న ట్రైపాడ్ కూడా తీసుకుందాం అనుకుంటున్నాను. అది ఎలా తీసుకున్నాను, ఏంటి అనేది కూడా నెక్స్ట్ వీడియోలో అయితే షేర్ చేస్తాను. ఇంకా జీరా రైస్‌కైతే ఇక్కడ ప్రిపేర్ చేస్తా ఉన్నాను. ఫస్టు నెయ్యి ఆయిల్ ఏం వేయలేదండి. మొత్తం ఘీతోనే ప్రిపేర్ చేస్తా ఉన్నాను. ఇంకా పిల్లలిద్దరికే కదా అని జెప్పి. ఫస్ట్ ఘీ వేసేసుకొని 2 లవంగాలు, అలాగే కొంచెం జీలకర్ర, కొంచెం కసూరి మేతి కూడా వేసేసుకున్నాను. ఇంకా ఇవన్నీ కూడా ఫ్రై అయిన తర్వాత వాటర్ పోసేసి ముందుగా నానబెట్టుకున్న బియ్యం ఉంటది కదా! అవి కూడా పోద్దామని చెప్పేసి ఇంక పక్కన పెట్టేసుకున్నాను. ఇక్కడైతే మష్రూమ్ ఫ్రై అయితే చేస్తున్నానండి. ఇంకా గ్రేవీ కర్రీ అలాంటివేం కాదు. జస్ట్ ఫ్రైలాగా చేసేసి ఇంకా దీంతో అయితే పెట్టేసాను. కొంచెం పులావు కర్రీలాగా ఉంటది కదా! తింటారు అని చెప్పేసి. ఇంకా వాళ్ళకి కూడా బాగా నచ్చింది. ఇంకా మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌కి కూడా ఇదే పెట్టేసాను. లంచ్‌కి పెట్టేసాను కదా! బ్రేక్‌ఫాస్ట్‌కి కూడా ఇదే పెడతా నాన్న అంటే ఓకే అని చెప్పేసారు. మాక్సిమం పిల్లలు ఏదైతే ఇష్టంగా తింటారో అది పెట్టడానికే ట్రై చేస్తా ఉంటానండి నేనైతే మాత్రం. ఇక్కడ మొత్తం ఇంకా ఫస్ట్ ఆయిల్ వేసేసుకొని ఆనియన్ ఫ్రై అయిన తర్వాత కొంచెం పచ్చిమిర్చి అలాగే
అల్లం వెల్లుల్లి పేస్టు, నెక్స్ట్ కొంచెం కరివేపాకు కూడా వేసుకొని అవి కూడా ఫ్రై అయిన తర్వాత మష్రూమ్ ముక్కలనైతే వేసేసాను. ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా! ఆ మష్రూమ్ ముక్కలు కూడా వేసేసుకొని ఉప్పు, పసుపు వేసుకుంటే మష్రూమ్‌లో నుంచి వాటర్ వస్తది కదా! ఆ వాటరే మనకి బాయిలింగ్‌కయితే సరిపోతది. ఇంక నెక్స్ట్ ఫైనల్లీ కారము, కొంచెం ధనియాల పొడి వేసేసుకొని మష్రూమ్ కర్రీ, గ్రేవీ కర్రీ అయితే రెడీ చేసేసాను. ఇంకా వాళ్ళకి లంచ్ బాక్స్‌లు అవన్నీ పెట్టేసి, వాళ్ళనైతే బస్‌కైతే ఎక్కిచ్చేసి వచ్చాను. అంటే కొంచెం నియర్‌లోనే ఉంటదండి. పెద్ద డిస్టెన్స్ ఏమి ఉండదు. ఒక 2 మినిట్స్‌లో వెళ్ళి ఎక్కిచ్చేసి రావచ్చు. ఇంకా బస్ వచ్చేంత వరకు వెయిట్ చేసి వాళ్ళని బస్‌లో ఎక్కిచ్చేసైతే వచ్చాను. ఇంకా వచ్చిన తర్వాత వాళ్ళకి ప్రిపేర్ చేసినవన్నీ కూడా ఏదైనా కాస్త కూస్త ఉంటే పక్కన పెట్టేసాను. అంటే వేరే గిన్నెలో ట్రాన్స్‌ఫర్ చేసేసుకొని మిగతావన్నీ సింక్‌లో వేసేసుకున్నాను. ఇంక నెక్స్ట్ ఇక్కడైతే ఇంకా బీరకాయ పచ్చడైతే చేశాను. అంటే మధ్యాహ్నం లంచ్‌లోకి అలాగే పొద్దున్నే బ్రేక్‌ఫాస్ట్ అయితే ఇడ్లీ, అలాగే దోస 2 చేశాను. అంటే ఇడ్లీ ఏమో మా అత్తయ్య చేశారండి. నేనేమో దోస చేశాను. ఇంకా రెండిట్లోకి బావుంటది కదా! ఈ కాంబినేషన్ అని చెప్పేసి ఇక ఇవన్నీ కూడా ప్రిపేర్ చేశాను. ఆ కడాయి అయితే నాకు చాలా బాగా యూజ్ అవుతుంది. ఏది చేసినా కూడా చాలా టేస్టీగా వస్తుంది. అంటే నేను నార్మల్‌గా దేంట్లో చేస్తే ఏముంది మన కుకింగ్ స్టైల్‌ని బట్టి టేస్ట్ ఉంటది అనుకున్నాను. లేదండి. ఆ కడాయిలో వండడం వల్ల మాత్రం టేస్ట్ అయితే చాలా బాగా అనిపించింది. ఇంకా నెక్స్ట్ రోటి పచ్చడి చేసేసి అత్తయ్య వాళ్ళకి ఇచ్చేసాను. ఇంకా మా వారు ఇడ్లీ తింటానంటే తనకి ఇడ్లీ తీసుకొనొచ్చేసి వాళ్ళందరికీ బ్రేక్‌ఫాస్ట్‌లు అయితే కంప్లీట్ అయిపోయాయి. ఇంకా నా బ్రేక్‌ఫాస్ట్ అయితే నేను రెడీ చేసుకుంటున్నాను. నార్మల్‌గా నాకు పిల్లల్ని స్కూలుకి పంపించేసి వచ్చిన తర్వాత మళ్ళీ ఆమ్లా క్యూబ్స్ అయితే రెడీ చేసుకున్నాను కదా! ఒక షార్ట్ వీడియోలో చూపించాను. ఒక గ్లాస్ వాటర్‌లో ఒక 4 క్యూబ్స్ అయితే వేసుకొని, ఆ వాటర్ తాగేసిన తర్వాత ఇంకా మిగతా బెడ్‌షీట్లు మడత పెట్టుకోవడం అని, కొంచెం బట్టలు నానబెట్టడం అని ఇలాంటివి ఉంటాయి కదా! అవన్నీ చేసేసుకుంటాను. ఈలోపు హాఫ్ ఎన్ అవరు లేదా 1 అవర్ టైం అయితే అయిపోతది. ఇంక తర్వాత వచ్చేసి బ్రేక్‌ఫాస్ట్ అయితే రెడీ చేసుకుంటాను. మాక్సిమం 9, 9:30 లోపు బ్రేక్‌ఫాస్ట్ చేస్తేనే నేను తినగలుగుతాను. 9:30 దాటిందంటే ఇంకా బ్రేక్‌ఫాస్ట్ తినాలనిపించదు. ఇంకా తిన్నా కూడా ఏదో అరకొర మాత్రమే తినగలుగుతాను. ఒక దోస తింటేనే ఎక్కువైపోతుందండి. కొంతమంది బాడీ టైప్స్ ఎలా ఉంటాయంటే గాలి పీలిస్తే కూడా లావైపోతారంటారు కదా! అలాంటి బాడీ టైప్ అండి మనదైతే మాత్రం. పెద్ద ఫుడీని కూడా ఏం కాదు. ఏదున్నా కూడా అడ్జస్ట్ అవ్వగలుగుతాను. కాకపోతే తినే కొంచెమైనా సరే నాకు నచ్చినట్టుగా తినాలనైతే నేను ఇష్టపడతాను. ఇంకా మా వారికి పెట్టిన ప్లేట్‌లో నేను కూడా తినేసాను. ఇక్కడ ఏంటి అంటే ఇంకా టీ పెట్టుకుందాం అనుకున్నాను. ఈలోపే ఒక ఫ్రెండ్ అయితే కాల్ చేసిందండి. ఇది ఎస్ఆర్ఎం యూనివర్సిటీ మాకు నియర్‌లోనే ఉంటది. నియర్లీ ఒక 1, 2 కిలోమీటర్స్ దూరంలోనే ఉంటదండి. ఇంకా మా ఫ్రెండ్ అక్కడ ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వాలి అంటే తనకి తోడుగా అయితే వెళ్ళాను. కన్‌స్ట్రక్షన్ అదంతా కూడా జరుగుతుంది. ఫైనల్లీ తన ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత సక్సెస్ అయిపోయిందండి. తను మండే నుంచి జాయినింగ్‌కయితే వెళ్తుంది. నేనింక ఇంటికొచ్చేసిన తర్వాత అయితే కొంచెం ఇంకా రైస్ అవి పెట్టేసి, మళ్ళీ అత్తయ్య వాళ్ళకిచ్చేసి, నేను తినేసి, కొంతసేపయితే రెస్ట్ తీసుకొని, మళ్ళీ 4కయితే లేచాను. లేచిన తర్వాత అయితే ఇంకా బట్టలవేం వాష్ చేయలేదు. ఎక్కడివక్కడే ఉండిపోయాయి. సరేలే తర్వాత చేద్దాంలే అనేసి పక్కన పెట్టేశాను. ఇంకా కొంచెం కిచెన్ అవి మెస్సీగా ఉంటే క్లీన్ చేసేసాను. క్లీన్ చేసిన తర్వాత ఇవైతే ఒక ఫ్రెండ్ అయితే పంపించారండి. తనకి వాళ్ళ ఊర్లో ఇవి ఫేమస్ అంట. వాళ్ళైతే గుంటూరులో ఉంటారు. నాకైతే వాళ్ళ హస్బెండ్ చేత అయితే పంపించింది. ఇలాంటి చిన్న చిన్న థింగ్స్ మన కోసం గుర్తుపెట్టుకొని పంపించేవాళ్ళు ఈ బిజీ లైఫ్‌లో ఎవరుంటారు చెప్పండి. తనైతే నాకు పంపించడం నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఇంక వాటితో అయితే పిల్లలకి ఏదన్నా మిక్చర్ అలాంటివి చేద్దాంలే అనుకోని ఇంక పక్కనైతే పెట్టేశాను. ఇక్కడ నా వాయిస్ వస్తే ఇగ్నోర్ చేసేయండండి. ఈ చిన్న చిన్న ఫ్లైస్ అయితే వస్తున్నాయి ఇంట్లోకి. ఈ బనానాస్ ఇవన్నీ తీసుకుంటాం కదా! ఇలా ఫ్లైస్ వస్తా ఉన్నాయి. వీటికి ఏదన్నా చిన్న చిట్కా ఉంటే మాత్రం ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇంకా అవి బయట పడేసిన తర్వాత అయితే నా మిషన్ గురించిన బాధ అయితే మీతో చెప్పుకుంటున్నాను. నా మిషన్ అయితే రిపేర్ వచ్చిందండి. నాకు చాలా బాధ అనిపించింది. ఏదో 1, 2 వర్క్స్ ఉన్నాయి. ఇంకా కొన్ని ఆర్డర్స్ ప్రకారం కూడా నేను వర్క్‌లు వేసి పంపిస్తా ఉంటానండి. అవి కూడా ఆగిపోయాయి. నా పనంతా కూడా ఆగిపోయింది. మిషన్ వర్క్ చేసేటప్పుడేమో నేను బద్ధకంగా కూర్చున్నాను. ఇది నాకు చేయాలని ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు ఇది బద్ధకంగా తయారైపోయింది. ఇదిగోండి చూసారు కదా! అలా దారం అయితే పట్టేస్తా ఉంది. ఇంకా ఇక్కడ ఏం చూపిస్తున్నానంటే మా మావయ్య గారు చనిపోయారని చెప్పాను కదా! రీసెంట్‌గా. ఆయన జ్ఞాపకార్థంగా అయితే మేము ఇవి పంచామండి అందరికీ కూడా. ఇంకొకటేంటంటే ఇప్పుడు చూపిచ్చే కళాయి ఏంటంటే మా సైడు ఆడపిల్లలు ఉంటారు కదండీ! మా ఆడపడుచు ఉంటది కదా! తను మా సర్‌నేమ్ ఉన్న వాళ్ళందరికీ కూడా ఇవి డిస్ట్రిబ్యూట్ అంటే ఇస్తారు గుర్తుగా. మా నాన్నగారి జ్ఞాపకార్థంగా నేనిచ్చానని చెప్పేసి తను ఒక ఐటెమ్ ఇస్తారు. మేము మెయిన్ రోజు ఉంటది కదా! పెద్ద కర్మ రోజైతే
అయితే మేము ఆ బాక్స్‌లో అయితే ఇంకా పర్చేస్ చేసి అయితే ఇచ్చాము. 1200 ఏమో తీసుకొచ్చాము. ఒక్కటి కూడా మిగలలేదు. మళ్ళీ నెక్స్ట్ మాకు ఇంట్లో గుర్తుగా ఉండాలని చెప్పేసి తెప్పించుకున్నాం అవన్నీ గూడా. ఇంకా తర్వాత అయితే ఇంకా కొన్ని డిషెస్ ఉంటే అవి క్లీన్ చేస్తా ఉన్నాను. ఈలోపు పిల్లలు గూడా వచ్చేసారు. ఇంకా పిల్లలకి కూడా డిషెస్ అన్నీ కూడా క్లీన్ చేసేసాను. ఇక్కడ నా వర్క్ అయితే కంప్లీట్ అవుతూ ఉంటది. నేను ఒక విషయం మీతో మాట్లాడాలనుకుంటున్నాను. మన లైఫ్‌లో ఏదన్నా సాధించాలి అంటే మనకి ఓపిక ఉన్నప్పుడే సాధించి తీరాలి. మనల్ని ఎగతాళి చేసే వాళ్ళని మాత్రం ఎగతాళి చేసే వాళ్ళకి కూడా మనం ఏమి సమాధానం చెప్పాల్సిన పని లేదండి. మనం చేసే పనిలో సక్సెస్ వస్తే ఆటోమేటిక్‌గా వాళ్ళే నోరు మూసుకొని ఉంటారు. మనం ఏదైనా పని చేయాలి అంటే సాకులు చెప్తూ కూర్చుంటాము. నన్నే ఎగ్జాంపుల్ తీసుకోండి. నాకు పెద్దగా చేసే పని ఏదైనా ఉంది అంటే పిల్లల వర్కు, ఇంట్లో వర్కు, ఎంబ్రాయిడరీ వర్కు, ఈ వర్క్ కాకుండా నేను రోజంతా గూడా ఫోన్‌తో, రీల్స్‌తో అయితే ఇంకా టైం వేస్ట్ చేస్తా ఉన్నాను. ఇంకా బయట జనాలకి నేను చెప్పుకునేదేంటంటే వర్క్ చేస్తున్నాను, పిల్లల పనుంటది, ఇంట్లో పనుంటదని చెప్పేసి సాకు చెప్తూ కూర్చుంటున్నాను. అలాంటి సాకులైతే చెప్పకుండా ఇంకా లైఫ్‌లో నా వయసుకు తగ్గట్టు, నాకున్న ఎనర్జీని బట్టి, టైంని బట్టి ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా చాలా పనులు చేసుకోవచ్చు. మనకు మనసుంటే మార్గం ఉంటది గదా! కానీ నేనైతే సాకులు చెప్తూ కూర్చుంటున్నాను. నాలాగా మీరెవరైనా సాకులు చెప్తూ కూర్చుంటే మాత్రం అలా అయితే కూర్చోవద్దు. ఏదో ఒక పని ఈ రోజుల్లో మనకి కొంచెం తెలివుండాలి గానీ ఏదో రకంగా అయితే బ్రతికేయొచ్చు. నేను చేసే కొన్ని పనులేంటంటే నాకు స్టిచ్చింగ్ అయితే వచ్చు. అంటే శారీ ఫాల్స్, టజిల్స్ ఇవన్నీ కూడా వేస్తాను. కాకపోతే ఇంక నా దగ్గర ప్రాపర్ మిషన్ లేదు. నాకు తెచ్చుకోవడానికి టైం లేదు. నేను బయటికి వెళ్ళలేను. నా దగ్గర మనీ లేదు. అది ఇది అని ఏదో సాకు చెప్తూ కూర్చుంటున్నాను. అలాంటి సాకులు కాకుండా నేను ఎంతో పని చేయగలను అన్న సంకల్పంతో ముందుకు వెళ్ళామనుకోండి, మనకి సపోర్ట్‌గా మన హస్బెండే కానివ్వండి, అత్త, మామలే కానివ్వండి, ఎవరైనా కూడా సపోర్ట్‌గా వస్తారు కదా! మనమే పని చేయకుండా ఏదో ఒక సాకు చెప్తూ కూర్చుంటే ఇంకా మనం అక్కడే ఆగిపోతాము. మనం ఏజ్ అయిపోతూ ఉంటది. అంటే డేస్ మారతాయి, మంత్స్ మారతాయి, ఇయర్స్ మారతాయి, అన్నీ మారుతూ ఉంటాయి. కానీ మన లైఫ్ మాత్రం మారదు. మనం మాత్రం చేంజ్ అవ్వము. అక్కడే ఉండిపోతాము. అలా కాకుండా మనకున్న టైంని బట్టి, యుటిలిటీని బట్టి ఏదైతే మనం చేయగలుగుతామో దాన్ని చేసుకుంటూ వెళ్ళామనుకోండి, ఖచ్చితంగా సక్సెస్ అనేది మనం స్టార్ట్ చేయగానే రాదు గానీ, ఏదో ఒక రోజైతే సక్సెస్ వస్తుంది గదా! నేను ఇలా సాకులు చెప్తూ అయితే కూర్చుండిపోతున్నానండి. నాలాగా మీరెవరు సాకులు చెప్తూ అయితే కూర్చోవద్దు. ఏదో ఒక పనైతే మొదలుపెట్టండి. పని చేయండి. పని చేసిన తర్వాత దాని రిజల్ట్‌నైతే ఆశించండి. పని మనది గానీ, ఫలితం మనది కాదు. మనం దాన్ని ఆశించకూడదు కూడా. మనం చేసే పనిని స్వార్థం లేకుండా చేసుకుంటూ వెళ్ళిపోతే ఆటోమేటిక్‌గా సక్సెస్ అనేది అదే వస్తా ఉంటది. ఈ ఈ టాపిక్ గురించి మీరేమంటారో కూడా కామెంట్ చేయండి. ఏదైనా బోర్ అనిపిస్తే మాత్రం 1.5 ఎక్స్‌లో పెట్టుకొనైతే చూడండి. సో, ఇక్కడైతే ఇంకా బొరుగులతో ఇందాకల ఏదైనా స్నాక్ చేద్దాం పిల్లలకి అనుకున్నాను కదా! ఇలా అయితే ప్రిపేర్ చేసేసాను. ఇక ఇదంటే కొంచెం సేపు చల్లారిన తర్వాత పెడదాంలే అని జెప్పేసి ఇంకా పక్కనైతే పెట్టేసాను. దానికి కావాల్సిన ఇంగ్రీడియెంట్స్ అన్నీ తీసాం కదా! అవన్నీ కూడా సర్దేసుకొని అప్పటికి 6 టైం అవుతుంది. చూసారా ఎంత నల్లగా అంటే చీకటిగా అయిపోయింది. ఈ శీతాకాలంలో ఏంటంటే త్వరగా ఈవినింగ్ అయిపోతా ఉంటది కదా! ఇంకా నేను మాక్సిమం మార్నింగ్ టైము, ఈవినింగ్ టైము కట్టెల పొయ్యి మీదనే నీళ్లు కాచుకొని పిల్లలకైతే పోస్తాను. అంటే మా పిల్లలకి హీటర్ గానీ, గ్రేజర్ ఇలాంటివి ఏవన్నా అయితే మాత్రం పడట్లేదు. ఒంటి మీద బొబ్బలు అలాంటివి వస్తా ఉన్నాయి. ఇంకా అందుకని జెప్పేసి పొయ్యి మంటేయడానికి ట్రై చేస్తా ఉంటాను. మాక్సిమం ఇంకా డే టైమ్‌లో అంటే మార్నింగ్ ఏదైనా కుదరకపోతే స్టవ్ మీద పెట్టేస్తాను. ఇక ఇంక ఆ రోజు నైట్ నుంచి నెక్స్ట్ డే నైట్ వరకు నా డే రొటీన్ అయితే ఇదండి. నాకు వాషింగ్ మిషను అలాంటివి గూడా ఏం లేవు. ఇంక నేనే చేత్తోనే వాష్ చేసుకుంటా ఉండాలి బట్టలు అవి కూడా. ఇంకా ఒక్కొక్క పని చేస్తా ఉంటాను. ఈ పనులన్నీ చేసిన తర్వాత కూడా నాకు ఎంతో కొంత టైం అయితే ఉంటది. ఆ టైంని నేను ఫోన్ చూడడానికి వాటికైతే వాడుతున్నాను. ఇంకా అలాంటివైతే వాడకూడదనైతే నేను డిసైడ్ అయిపోయాను. ఇంకా మన ఛానల్‌లో అయితే వీక్లీ 2 టైమ్స్ అయితే వ్లాగ్స్ 2 ఆర్ 3 అయితే ఉంటాయి. అంటే పర్టిక్యులర్ డేటు, టైమ్ అనైతే నేను చెప్పలేను. ఈరోజు ఇన్ టైమ్‌కే అంటే 10కి
వీడియో అప్లోడ్ చేద్దాం అనుకున్నాను కానీ కుదరలేదు. ఇంకా నుంచైతే 10:30 కల్లా మన వీడియోనైతే నెక్స్ట్ డే నుంచైతే వస్తాయి. అంటే నేను వీక్‌కి 3 వ్లాగ్స్ అని చెప్పాను కదా! అవన్నీ కూడా షేర్ చేసుకోవడానికైతే ట్రై చేస్తాను. డేకి ఒక షార్ట్ గానీ, 2 షార్ట్‌లు గానీ ఖచ్చితంగా ఉంటాయి. అందరిలాగా నన్ను కూడా సపోర్ట్ అయితే చేయండి. మీ సపోర్ట్‌తో అయితే నేను ఖచ్చితంగా ముందుకు రావాలని కోరుకుంటున్నాను. ప్లీజ్ ప్లీజ్ ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. సబ్స్క్రైబ్ కూడా చేయండి. మన వ్లాగ్స్ మీకు ఖచ్చితంగా నచ్చుతాయని నేను అనుకుంటున్నాను. నెక్స్ట్ నుంచి అయితే ఇంకొంచెం నీట్‌గా తీసి పెట్టడానికైతే ట్రై చేస్తాను. సో, ఇంకా స్నాక్ కూడా ప్రిపేర్ అయిపోయింది కదా! ఇంకా ఈ క్యాన్‌లో అయితే మొన్న చెక్కలు చేశాను కదా! అవి కూడా ఒక షార్ట్ వీడియోలో మీతో షేర్ చేసేసాను. అవన్నీ ఒక దాంట్లో పెట్టేసి ఇంకా దీంట్లోకైతే పెట్టేశాను. ఇంకా అత్తయ్య వరకు కొనిద్దామని చెప్పేసి అత్తయ్య వాళ్ళకి కూడా పక్కన పెట్టేశాను. ఇంకా మా పెద్దోడికైతే టేస్ట్ చేయించాను. ఎలా ఉంది ఏంటి చెప్పరా అంటే, కొంచెం కారంగా ఉందమ్మా అని అయితే చెప్తున్నాడు. ఇంకా సరేలే అని చెప్పేసి విడిగా ప్లెయిన్‌గా కొన్ని తీసి పెట్టాను కదా! అవైతే కలిపేసి నెక్స్ట్ డేకైతే పిల్లలకి స్నాక్స్‌కి అయితే పెట్టేశాను. ఇంకా ఇదండి నా వ్లాగ్ అయితే. నచ్చితే మాత్రం ఒక చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే చేయండి. ఉంటాను. బాయ్ ఫ్రెండ్స్.